అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి, అయా నువ్వు ఇందుకు వివాహం చేసుకుంటున్నావు, ఇంత ప్రేమగా బ్రతకాలి, ఇందులో మీ జీవితాల యొక్క అభ్యున్నతి ఆధారపడింది, ఇది మీ వ్యక్తిగత జీవితం కాదు సుమా, దీంట్లో తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ తృప్తి ఇన్ని ఆధారపడి ఉన్నాయి, నీ తోబుట్టువుల యొక్క తృప్తి ఆధారపడింది, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. అది తొందరపడే విషయం కాదు, అది బాగా అవగాహనతో మాత్రమే చేసుకోవాలి అని వివాహం గురించి ఒక అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. మీరు చూడండి, లోకంలో సంస్కరించకుండా మీరు కనీసం కడుపులోకి కూడా ఏది తీసుకోండి. నాకు ఎవరో పట్టుకొచ్చో జామకాయ ఇచ్చారనుకోండి, నేను ఉన్న విడిటికి వెళ్ళిపోయిన తర్వాత ఆకలేసి ఆ జామకాయ కోసిపెట్టి తింటాను అన్నాను అనుకోండి, గబగబా మా ఆవిడ వెళ్ళి జామకాయ కోసి తీసుకురావడానికి ఉద్యుక్తురాలు అవుతుంటే ఒకసారి శుభ్రంగా కడిగి పట్టరా అంటాను. ముందు కడిగితే తప్ప తను ఆకలితో ఉన్నారని తొందరపడి కడగకుండా కోసి తెచ్చే ప్రయత్నం చేసినా నేను కడిగి పట్టరా అంటాను. కడిగితే తప్ప జామకాయ తినను, గుడికితే తప్ప అన్నం తిన్నాం, శుద్ధమైనదని తెలిస్తే తప్ప మంచినీళ్లు తాగను, ఇది నా ఆత్మకు హితమైనదని తెలిస్తే తప్ప ఆ మాటలు వినను. ప్రతిదాన్ని సంస్కరించి చూసుకుంటాడు మనిషికి ఉన్న లక్షణం. మరి నీ జీవితం పండే విషయంలో గృహస్థాశ్రమ స్వీకారం చేసేటప్పుడు కొంత సంస్కారం అవసరం.